హాయ్ హలో దిస్ ఈస్ ప్రియాంక అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ లాగ్. సో ఏంటి టిఫిన్ బయట నుంచి తెచ్చుకొని తింటున్నారు అనుకుంటున్నారా? చెప్తానండి, మ్యాటర్లోకి వస్తాను. యాక్చువల్గా వర్షం పడుతుంది కదా, డైలీ పడుతుంది, అసలు గ్యాప్ లేదనమాట మాకు ఇక్కడ. సో పడడం వల్ల 1 వీక్ నుంచి అసలు బట్టలు అనేది వాష్ చేయలేదన్నమాట. అండ్ దెన్ ఇంకా మంత్స్ అలా ఉంటుంది కదా, సో అలా చేద్దామని చెప్పి ఎర్లీ మార్నింగే లేచి వర్క్ మొత్తం చేసుకుంటున్నాను అనమాట. సో మిషన్కి బట్టలు వేసి హౌస్ అంతా క్లీన్ చేసుకుంటూ లేట్గా ఉన్నాను. నార్మల్గా నాకు కాఫీ పడిందే డే కూడా స్టార్ట్ అవ్వదు, కానీ ఇంకా తప్పక వర్క్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. సరే అని చెప్పి ఇంకా వంట చేద్దాము, త్వరగా అయిపోయేదైతే ఉప్మా కదా అని ఉప్మా చేద్దామని కిచెన్లోకి వెళ్ళి జస్ట్ పోపు పెట్టాను అంతేను, స్టవ్ అయిపోయింది. సో ఇంక అప్పటికప్పుడు తెచ్చుకుందామంటే మాకు డబల్ సిలిండర్ లేదనమాట, ఇంకా తీసుకోవాలి. సో అందుకని ఇంకా ప్రతిసారి ఎదురింటాలని అడిగితే బాగుండదు కదా అని చెప్పి ఒక 2 times ఏమో ఆంటీ వాళ్ళతోనే ఇప్పించుకున్నాం అనమాట. ఇంకా ప్రతిసారి అడగడం బాగోదు కదా, వాళ్ళు ఎంత ఇస్తున్నా మనం రిటర్న్ ఇస్తామనుకో, అయినా కూడా నాకు ఎందుకో నచ్చక వద్దులేండి వచ్చినప్పుడే తీసుకుందాము అని చెప్పి ఆల్మోస్ట్ 12కి 1కి అలా వస్తుందంట. మేము టిఫిన్ తినేసరికి 10 పైన అవుతుందన్నమాట. సో బాబు కూడా 10కి అలానే తింటాడు, లేట్గా పాలు తాగుతాడు కాబట్టి. అందుకని చెప్పి ఇంకా వాళ్ళు తినకుండా అయితే ఉండలేము కదా. సో బయటకు వెళ్ళి తను 2 దోశలు 2 ఇడ్లీలు తీసుకొచ్చాడనమాట. సో మంచిగా బయట టిఫిన్ అయితే తినేసాము. కొంచెం డబ్బులు బొక్కే అనుకోండి, కొన్ని సిచ్యువేషన్స్ అప్పుడు తప్పదు కదా. సో బట్టలు అయితే ఎన్ని వాష్ చేశానంటే ఒక 3-4 times అంతా పైకి వెళ్ళానమాట. మాకు పైన వేసేయాలి బట్టలు. సో కింద నుంచి పైకి లిఫ్ట్ ఉంటుంది అనుకో, అయినా కూడా ఒకసారి నడవాలన్నమాట. 10-15 steps ఎక్కాలి. నాకైతే ఎంత బద్ధకం అంటే అంత బద్ధకము. నార్మల్గా నడుస్తాం కానీ సో లిఫ్ట్ ఉంది అంటే ఇంకా లిఫ్ట్ మీద డిపెండ్ అయ్యి అసలు పైకి వెళ్ళలేమన్నమాట. అంత బద్ధకిష్ణ అయిపోయాను అనమాట నేను. సో కొన్ని గింజలు ఉన్నాయన్నమాట, అంటే రాగులు, జొన్నలు, కొన్ని బియ్యము అలా అన్నీ ఒకరోజు పెట్టేసి వచ్చాను బాగా ఎండకి, మిషన్కి పంపిద్దాము మిల్లుకి అని చెప్పి. అది వర్షం పడి ఒకరోజు బాగా నానిపోయాయి అంతే. ఇంకా 1 week నుంచి కంటిన్యూస్గా పడుతూనే ఉంది. కింద పెట్టుకుందామంటే అసలు వెంటిలేషన్ లేదనమాట, మళ్ళీ పైకే వెళ్ళాలి. పైన పెట్టేసి వద్దామంటే వర్షం పడుతుంది. ఇంక ఈరోజు మంచిగా ఎండ తగులుతుందని చెప్పి మార్నింగే అన్ని బట్టలన్నీ వేసేసాను. చాలా బట్టలు మిషన్కి వేసాను అనమాట, హ్యాండ్ వాష్ చేసేవి, హ్యాండ్ వాష్ అన్నీ. ఇంకా ఆఫ్టర్నూన్ నాకైతే ఎప్పటి పనులు అప్పుడు అయిపోతేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది. నాలాగే ఎంతమంది ఉన్నారో ఒకవేళ వీడియో చూస్తున్న వాళ్ళు కమెంట్ చేయండి. నాకు ఇంకా బట్టలు తీసుకొని వచ్చి అక్కడ పేరబెట్టడం అదంతా నచ్చదు. మ్యాక్సిమం ఇంకా వాడు అల్లరి చేయట్లేదు ఈ మధ్య, అంటే కొంచెం పని చేసుకొని ఇస్తాడనమాట. ఇంతకుముందు అయితే అలానే పెట్టి నైట్ ఫోల్డింగ్ చేసుకొని ఎత్తిపెట్టుకుంటా ఉంటే, ఇంక ఇప్పుడు వాడు చేసుకొని ఇస్తాడని చెప్పి ఇంకా ఫోల్డ్ చేస్తూ ఉంటాను. వాడు ఇలా తీసేస్తూ ఉంటాడు అనుకోండి, అది సెకండరీ థింగ్. అసలు వ్లాగ్ షూటే చేయట్లేదు, ట్రైపాడ్ తీసుకెళ్తాడు, నేను బట్టలన్నీ మడత పెడితే అవి బీకేస్తున్నాడు. ఇంకా వాడిని పడుకోబెట్టేశాను అనమాట. వాడిని పడుకోబెట్టిన తర్వాత అన్నీ క్లీన్గా ఎక్కడెక్కడైతే సర్ది పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది. ఇంకా తీసుకొచ్చేది 3-4 ఆ టైంలో తీసుకొస్తానమాట. ఇంకా అన్నీ ఫోల్డింగ్ చేసి దానిపైన అంతా క్లీన్ చేసేసుకున్న. టీ తాగేసి కాసేపు రిలాక్స్ అయ్యాక మళ్ళీ నైట్ వంట చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో గ్యాస్ అయిపోయింది కదా, మార్నింగ్ ఏం చేయలేదు, టిఫిన్ బయట తెచ్చుకున్నాము. ఆఫ్టర్నూన్కి ఎదురింట అంటే పప్పు ఇచ్చిందనమాట. ఇంకా ఆ పప్పుతోనే ఇద్దరికి సరిపోయింది. దెన్ అందుకే నైట్కి స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా నైట్కి ఒకటే కదా అంటే ఒక పూటకైతే నేను కర్రీ అంతా ఏం చేయను అనమాట, ఓన్లీ రైస్లే చేసుకుంటా. అందుకని చెప్పి ఇక్కడ ఏం చేస్తానంటే ఏం వద్దన్నాడు, కరివేపాకు రైస్ చేస్తానంటే సరే చెయ్యి అన్నాడు అనమాట మా హస్బెండ్. తను ఏది చెప్తే అది చేస్తాను. చట్నీలు అంట అలాంటివన్నీ తినడనమాట. రసం అయితే అస్సలు టచ్ చేయడు. సరే ఈజీగా అయిపోయేది ఏమన్నా ఉందంటే కరివేపాకు రైస్ అని చెప్పేసి ఇంకా రైస్ చేసేస్తున్నాను అనమాట. వెజిటేబుల్స్ అవసరం లేదు, ఏం అవసరం లేదు కదా అని నేనైతే సింపుల్గా చేసుకుంటాను. జస్ట్ శనగపప్పు, పెసరపప్పు అండ్ కొంచెం జీరా వేసుకుంటాను. ఈ మూడింటిని బాగా ఫ్రై చేసుకుంటాను అనమాట. సో ఇవి వేస్తే కొంచెం టేస్ట్ బాగా వస్తుంది అనమాట. ఉత్త కరివేపాకు వేస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇలా ట్రై చేసి చూడండి, బాగుంటుంది టేస్ట్. సో వీటిని అయితే మంచిగా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం అంటే సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేదంటే కొంచెం మాడెక్కుతాయి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి కొంచెం కరివేపాకు అనేది మన ఇష్టము, కొంచెం ఎక్కువ గ్రీవీగా రావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. సో నేనైతే మరీ అంత వేయలేదు, బాబు కూడా తింటాడు అని కొంచెం వేసాను అనమాట.
సో ఈ 4ని మంచిగా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. కొంచెం చల్లబడ్డాక గ్రైండింగ్ చేసుకుంటే మంచిగా వస్తుంది. లేదంటే మిక్సీకి బ్లేడ్లు కూడా పోతాయి అంటారు కదా, నాకైతే తెలియదు. నేనైతే అది చల్లగా అయినాక వేసుకుంటా. మిక్సీలోకి వేసుకున్నాక ఇందులోకి ఒకవేళ మిర్చి ఉంటే మనం మిర్చి వేసుకోవచ్చు, లేదు అంటే పౌడర్ అయినా వేసుకోవచ్చు. నాతో అయితే మిర్చి ఉండదు, ఆల్మోస్ట్ పొడే ఉంటుందన్నమాట. సో మిర్చి పౌడర్ అండ్ దెన్ కొంచెం ఉప్పు వేసి కొంచెం ధనియాల పొడి, ధనియాలు ఉంటే ఇందులోకే వేసి వేయించుకుంటే బాగుంటుంది. ధనియాలు లేవు నాతో, పొడి ఉంది, అందుకని అన్నిటినీ వేసి మిక్స్ చేసుకుంటాను అనమాట పౌడర్ని. ఇంకా పౌడర్ పౌడర్ మిక్స్ చేసుకున్నాక సింపుల్ అనమాట. పోపు పెట్టుకొని ఇంకా పోపులోకి మన ఇష్టం ఏమేమైనా వేసుకోవచ్చు. నేను ఇంకంతా అన్నీ వేయను, ఓన్లీ జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఈ 3 థింగ్సే వేసుకుంటా. కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు, మినపప్పు ఇవన్నీ అయితే అస్సలు వేయను. అవన్నీ పంటి కింద పడుతూ ఉంటాయని నాకు నచ్చదు. ఇంకా ఈజీగా అయిపోతుంది, కొంచెం ఎక్కువనే చేసి పెట్టుకున్నాను అనమాట పౌడరు. ఇంకా నెక్స్ట్ డేకి లేదా ఎప్పటికన్నా ఇంకొకసారికి తొందరగా అయిపోయేలాగా ఉంటుందని చెప్పి కొంచెం ఎక్కువే చేసి పెట్టుకుంటాను అనమాట అలా. సో ఇంకా నైట్ యాక్చువల్గా ఆఫ్టర్నూన్ రైస్ చేసింటే అదే ఉంది. ఇంకా నైట్ కొంచెం గడిగి పెట్టి రెండింటిని మిక్స్ చేసి వేసేసాను అనమాట. లేదు అంటే ఇంకా నైట్ చేసుకున్నది తింటే మళ్ళీ ఆఫ్టర్నూన్ది మిగిలిపోతుంది, ఇంకా పడేయడం ఎందుకని చెప్పి ఆఫ్టర్నూన్ రైస్ని ఫస్ట్ కలిపేసాను. అందులోకి కొంచెం అప్పుడు చేసిన వేడన్నం వేసి కలుపుకున్నాను అనమాట. సో అలా అయితే 2 బ్యాలెన్స్ అవుతాయి. లేదంటే నాకే పడుతుంది అనమాట. డైలీ నేనే చద్దన్నం తింటా, కొంచెం ఎక్కువ చేస్తా. ఉన్నీరే తింటాడేమో అని. మా హస్బెండ్ ఎలా అంటే కొంచెం కర్రీ బాగుంటే తింటాడు, లేదంటే కొంచెం తగ్గిస్తాడు. ఆ తగ్గించిన రోజు అనవసరంగా మిగిలిపోతుంది. అందుకని చెప్పి అంటే ఇంకెక్కువ చేయని రోజు తింటాడు, నాకు కడుపు కాలుతుంది అనమాట. అలా లేకోకుండా కొంచెం ఎక్కువ చేస్తాను ఏమన్నా కానీలేని. నెక్స్ట్ డే నేను తింటాను అనమాట దాన్ని. ఎలాగో అలవాటు అయిపోయింది అనుకో చద్దన్నం తినడము. పెళ్ళి చేసుకున్నప్పటి నుంచి, పెళ్ళికి ముందైతే అంత తినేదాన్ని కాదు, కానీ పెళ్ళి అయ్యాక తప్పదు, ఎవరికి పెట్టలేము, మనమే తినాలి కాబట్టి నేనే తింటాను అనమాట. 99% నేనే. ఒకవేళ చాలా ఉంది అంటే ఇలా రైస్ కలిపేస్తే ఇద్దరము తింటాము. మా హస్బెండ్ తినను అని అసలు చెప్పాడు, తనే ఇంకా వేస్ట్ చేయకూడదు, తినాలి అనే మైండ్ సెట్ అనమాట. రైస్ అయితే కలుపుకొని ఈజీగా అయిపోతుంది అనమాట. ఇట్లా రైస్లు ఎక్కువ చేసుకుంటూ ఉంటాను నేను. అది నైట్ టైం అయితేనే చేస్తా, డే టైం అస్సలు చేయను అనమాట. ఈవినింగ్ కొంచెం కర్రీ చేయడానికి బద్ధకం అయ్యో, లేకుంటే ఏమైనా కర్రీ అయిపోయో, కొంచెం కర్రీ ఉన్నప్పుడు అలా ఇలా రైసెస్ అయితే చేసుకుంటాను అనమాట. ఇదంతా చేసుకొని ఆల్మోస్ట్ 8 అలా తిన్నాము. సో తిన్నాక నా బాబు వాడితో పాటు మేము అసలు తినమనమాట. యాక్చువల్గా ఎవరి ప్లేట్లు వాళ్ళు తీసుకొని సపరేట్గా కూర్చొని తింటాము. కలిసి కూర్చొని తింటే ఇల్లంతా గందరగోళం చేస్తాడు. ఎంత గందరగోళం అంటే అంత చేస్తాడు. అంటే వాడు సెల్ఫ్గా తినడం చాలా ఇష్టం అనమాట. నేను తినిపించడం కన్నా వాడే తినడానికి ఎక్కువ ఇష్టపడతాడు. అది కొంచెం ఇట్లా పెరుగన్నము కొంచెం చేతికి వచ్చేదైతే తినచ్చు, ఇలాంటి రైస్ ఐటమ్ అసలు తినలేడు కదా. నేను తినిపిస్తానన్నా అస్సలు ఒప్పుకోవట్లేదు అనమాట. వాడే తినాలి అంటున్నాడు. సరే అని చెప్పి ఇంకా తన చేతికైతే ఇచ్చేసాను. మేము కంప్లీట్ చేసుకున్నాం అనమాట తినడము. సో మేమైతే తొందరనే తినేస్తాము, వానికి చాలా టైం పడుతుంది కదా. యాక్చువల్గా వానికి తినిపించినాక నేను తింటాను, కానీ ఈరోజు ఇంక ముగ్గురికి ఒకటే రైస్ కాబట్టి తనకి తినిపిస్తూ నేను కూడా తినేస్తున్నాను అనమాట మధ్యలో. ఆ తర్వాత మేమన్నీ అయిపోయింది. ఇంకా ఇట్లనే అంటే ఈ పెనంతోనే తిన్నాము. పెనంలో ఉన్న అన్నము అస్సలు ఇవ్వట్లేదన్నమాట. ఇవ్వకుండా ఇంకా నేను అంత కిచెన్ అంతా క్లీన్ చేసుకునే వరకు దాంతో మొత్తం ఆడుకున్నాడు. ఆడుకొని పెంట చేసి పెట్టినాడు చూడండి మీరు. ఇల్లు మొత్తం చిందేశాడనమాట. యాక్చువల్ ఇంకా అలా పడిపోయిన అన్నాన్ని నార్మల్గా అయితే అమ్మ వాళ్ళు అట్లా పరకతో ఊడ్చకూడదు అన్నాన్ని అంటారు కదా, కానీ కొంచెం అయితే మనం చేత్తో కానీ లేదా క్లాత్తో కానీ అనుకోవచ్చు. ఇల్లు మొత్తం చింది పడేశాడు. ఇక్కడ కూడా డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు అనమాట మధ్యలో. నాకు అప్పటికే ఫుల్ నిద్ర వస్తుంది. అసలు జాబ్ చేసేటప్పుడేమో 1:30, 2 వరకైనా పడుకోకుండా ఉంటాను. ఇప్పుడు మాత్రం డేలో అసలు పడుకునేకి కుదరదు అనమాట. వాడు పడుకున్నప్పుడు ఏదో ఒక పని సరిపోతుంది, అసలు నిద్ర అనేది చాలట్లేదు. అందుకే ఆల్మోస్ట్ 9 to 9:30 లోపే పడుకోవడానికి ట్రై చేస్తా, కానీ వాడు పడుకోడు. 10:30 అయిపోతుంది. ఇలా అయితే డే మొత్తం గోలగా ఉంటుందన్నమాట. ఈ వర్షాకాలం వల్ల అసలు ఇంకా వర్క్స్ అన్నీ పెండింగ్లో పడిపోతున్నాయి, లేదంటే ఏ రోజు పని ఆ రోజు కంప్లీట్ చేసుకునేదాన్ని అనమాట. సో వర్షాకాలం వల్ల కొంచెం ఇబ్బందే, కానీ మనకి ఇబ్బంది అని రైతులకి ఇబ్బంది పెట్టకూడదు కదా. సో ఇలా అయితే మా డే అనేది గడిచింది.